హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీకెండ్లో మీరు స్పెషల్గా ఏదైనా స్నాక్స్ తినాలనుకుంటున్నారా? అయితే క్యాబేజీతో ఇలా గోబీ మంచూరియా చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దామా? ఫస్ట్ ఒక క్యాబేజీ తీసుకొని దాన్ని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత తురుము తీసుకొని మంచిగా సన్నగా తురుము పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తురుము పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం ఒక మంచి క్లాత్లో తీసుకొని అందులో వాటర్ని అంతా మనం పిండుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడు ఇలా ఈ మిశ్రమాన్ని మొత్తం క్లాత్లో వేసుకొని ఇలా మంచిగా ఫోల్డ్ చేసుకొని ఇలా అయితే తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తిప్పుకుంటూ అందులో ఉన్న వాటర్ని మొత్తం మనం పిండుకోవాలి. చూసారు కదా, వాటర్ని అయితే నేను పిండుకునేసాను. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్. చూసారా, ఇలా గట్టిగా ఉండాలి ఫ్రెండ్స్, వాటర్ లేకుండా ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లము, వెల్లుల్లి, చూసారు కదా, వెల్లుల్లి కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పెప్పర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా, ఒక 2-3 స్పూన్ల కార్న్ఫ్లవర్ని అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నిమ్మకాయనైతే మనం ఇందులో పిండుకోవాలి ఫ్రెండ్స్. నిమ్మపండు రసాన్ని ఇలా పిండుకొని కొద్దిగా కలర్ కోసం ఫుడ్ కలర్ని అయితే నేను వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మొత్తం మిశ్రమం కలిసేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఇది మనం చిన్న బాల్ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, బాల్ లాగా వచ్చేసింది. ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్ తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా, రెడీ అయిపోయాయి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఒక ప్యాన్లోకి అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. చూసారా, ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం ఒక్కొక్క బాల్ని తీసుకొని మెల్లిగా అయితే ఆయిల్లోకి వదులుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వదులుకోవాలి ఫ్రెండ్స్. మరీ ఎక్కువ వేసేసామనుకో విరిగిపోతాయి బాల్స్, కాబట్టి ఒక్కొక్కటిగా ఇలా వేసుకొని బాగా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా మంచిగా డీప్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుందాం. చూసారా, ఎర్రగా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా మిగిలిన బాల్స్ అన్నిటినీ కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా మంచి రెస్టారెంట్లో తిన్నంత టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారా, ఇలా ఇది కూడా ఫ్రై అయిపోయి ఇలా అన్నీ మనం ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మనం మంచూరియా కోసం రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులో మనం ముందుగా ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకొని ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, ఇలా బాగా వేపుకోవాలి. బాగా మరీ ఎక్కువ కూడా ఫ్రై అయిపోకూడదు ఫ్రెండ్స్, కొంచెం పచ్చిగా ఉండాలి. చూసారా, ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం క్యాబేజీని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, ఇప్పుడు మనం కాలీఫ్లవర్ సాస్ లాగా మనం దీన్ని రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, కొద్దిగా ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లవర్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఇందులోకి వేసుకోవాలి. చూసారా, ఇప్పుడు మనం ఇది కొంచెం వేయించుకుంటేనే అది మనకు చిక్కబడిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా సోయా సాసు, కొద్దిగా చిల్లీ సాసు, కొద్దిగా రెడ్ చిల్లీ సాసు, కొద్దిగా టమాటా సాస్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. చూసారా, ఇప్పుడు టమాటా సాస్ వేసుకున్నాము. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా బాగా మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు ఇందులో ఒక నిమ్మపండు రసాన్ని అయితే పిండుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, ఇది కూడా బాగా మిక్స్ అయిపోయింది. ఇలా కొద్దిగా చిక్కబడిన తర్వాత మనం ముందుగా బాల్స్ చేసి పెట్టుకున్నాం కదా గోబీ, అవన్నీ ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి మిశ్రమంలోకి. చూసారా, ఎంతో రుచిగా గోబీ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా, అచ్చం రెస్టారెంట్లో తిన్నంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
గోబీ మంచూరియా ఎలా ఉందో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.